మషాలు స్టూడెంట్స్ క్రీడాకారులు అదే విధంగా అంబేద్కర్ తర్వాత మహాత్మా గాంధీ స్టాచ్యూ నుంచి 4 దగ్గర నుంచి బయలుదేరి 9 గంటలకు సోమాజిగూడ రాజీవ్ గాంధీ విగ్రహంకు చేరుకుంటది. దానికి ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు. ఇది యాజ్ ఎ పీసీసీ ప్రెసిడెంట్గా ఈసారి ముఖ్యమంత్రిగా రావాలని ఆయనకు లెటర్ కూడా పంపించాము. అదేవిధంగా బట్టి విక్రమార్కకు పంపించాము. అదేవిధంగా మరి పొన్నం ప్రభాకర్ను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా రావాలని. తప్పనిసరిగా ప్రతి సంవత్సరం చేసేలాగానే ఈసారి కూడా ఇద్దరు అప్కమింగ్ ఒక బాయ్కు ఒక గర్ల్కు సంవత్సరం పొడవునా అప్కమింగ్ వాళ్లకు ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడానికి ప్రతి నెల సంవత్సరం పొడవునా 1000 రూపాయలు ఒక గర్ల్కు ఒక బాయ్కి ఇస్తాను. ఆ కార్యక్రమం జరుగుతుంది. దానికి ముఖ్యమంత్రి గారు వచ్చి దండ వేసి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు వేసి వస్తారనేది నాకు లెటర్ పంపించాను. అదేవిధంగా అందరినీ కూడా కోరుతున్నా. ఎందుకంటే రాజీవ్ గాంధీని ఎవ్వరు మరవరు. ఎందుకంటే ఆయన సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తెచ్చారు. 18 ఏళ్ల యువకులకు ఓటు హక్కు కల్పించిన ఏకైక వ్యక్తి. 21st సెంచరీకి తీసుకుపోవాలని ఆలోచన చేసే సమయంలో ఆయన లేకపోయినా ఆయన ఆలోచన విధానం ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా అదే ఆలోచనతో ముందుకు పోతున్నాడు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, అట్టడుగున ఉండే బడుగు బలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వాళ్ళ జనాభా ఎంతున్నదనేది ఎక్స్రే తీసి దాని ద్వారా కులగణ చేయాలి. చేస్తేనే వారికి న్యాయం జరుగుతుందని ఈవెన్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ లో కూడా చెప్తున్నాడు. మొదలు కులగణ జరగాలి, ఆ తర్వాతనే ఈ యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ కేంద్రంలో ఏ ఎగ్జామ్ కానీ రాష్ట్రంలో కూడా పంచాయతీరాజ్ నగరపాలిక ఎన్నికలు జరగక ముందే ఈ కులగణ జరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో వచ్చే తరం వారు ఆయనను జ్ఞాపకం పెట్టుకుంటూ ఆయన ఆలోచనను ముందుకు పోవాలని రాష్ట్రంలో హైదరాబాద్ సిటీలో ఉన్న సీనియర్ నాయకులు అందరూ కూడా నా విజ్ఞప్తి, తప్పక రావాలి, ఆయన జన్మదినంలో పాల్గొనాలి. అదేవిధంగా స్పోర్ట్స్ మెన్ కూడా ఎంకరేజ్ చేయాలి. స్కూల్ పిల్లలు కూడా వస్తారు. రాజీవ్ గాంధీ గారి సద్భావన రన్లో అందరికీ ఆదర్శంగా ఉండాలని ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు అందరినీ కోరుతున్నా. రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి అందరూ కూడా రావాలి. 20 ఆగస్టు ఆయన 80వ జన్మదినం. అందరినీ యాజ్ ఏ మాజీ పీసీసీ అధ్యక్షుడిగా, మాజీ ఓబీసీ ఎంపీసీ కన్వీనర్గా అందరికీ వారిని నా ద్వారా పిలుపునిస్తున్నా. వారందరూ వస్తే నాకు చాలా సంతోషం. నాకు కాదు, యావత్ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా రాజీవ్ గాంధీ ఆలోచన ఎటువంటిదని అందరికీ తెలుస్తుంది. కాబట్టి అందరినీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, అందరు రావాలి. రాజీవ్ గాంధీ గారి జన్మదినంలో అందరూ కూడా పాల్గొని పంచుకోవాలని కోరుతున్నా.